ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా సేద్యం పనుల్లో నిమగ్నమైపోయారు. ఈ నేపథ్యంలోనే ఎరువుల కొరత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో సైతం తెల్లవారుజాము నుంచే రైతులంతా కూడా లైన్లలో బారులు తీరినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే గద్వాల జిల్లాలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా రైతాంగం అంతా కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తూ అక్కడ ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ రోజు చూసుకున్నట్టయితే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజుల నుంచి కూడా యూరియా బస్తాల కోసం, ఎరువుల కోసం వీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎరువులు వచ్చినాయనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి రైతులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా వాసులంతా కూడా ఇక్కడ ఎరువులు తీసుకునేందుకు క్యూ లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి. ఒక్క రైతుకు 2 బస్తాలు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. కానీ వారికి సరిపడా ఎరువులు మాత్రం లభించడం లేదు. పూర్తిగా గత కొన్ని రోజుల నుంచి ఇక్కడికి వారంతా కూడా తిరుగుతున్నప్పటికీ ఎరువుల లేమి కారణంగా వారంతా చాలా ఇబ్బందులు పడుతున్నాము. సేద్యం పనుల్లో నిమగ్నమైనప్పటికీ కూడా ఈ ఎరువుల కొరత అనేది చాలా ఇబ్బంది పెడుతుందంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగం అంతా చెప్పుకొస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం, ఎరువుల కోసం రైతాంగం ఇబ్బంది పడకుండా చూస్తున్నాం అంటూ కూడా చెప్పుకొస్తుంది. కానీ ఏదైతే రైతాంగం మాత్రం క్షేత్రస్థాయిలో చూసుకున్నట్టయితే ఎరువులు లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక పక్క పురుషుల క్యూ లైన్, మరో పక్క మహిళల క్యూ లైన్. పెద్ద ఎత్తున వీరంతా కూడా ఆధార్ కార్డులు తీసుకొని ఇక్కడికి వచ్చి క్యూ లైన్లలో నిల్చుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కొంతమంది తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ఏం పేరు, ఏ ఊరు? నా పేరు నారాయణ, సాకల్పల్లి. ఎప్పుడు వచ్చినావు వీడికి? ఈ 5 గంటలకు వచ్చినాం సార్ వీడికి వెళ్ళి. ఇంతవరకు మాకు దొరకడం లేదు వీళ్ళు. ఏమంటే ఇక లైన్ నిలబడాలి. ఆధార్ కార్డుకు 2 సంతులు ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ మరి ఏం చేస్తుందో అర్థమవుతలేదు. ఈరే సంతులు అయితే మొత్తం షార్టేజ్. ఇప్పుడు బాగా మేము మక్కలు వేసినాం, వరి నాటినాం. ఇప్పుడు ఈరియా కావాలి మెయిన్. ఈ టైంలో లేకపోతే ఇంకా మాకు పంటలు దిగుబడి ఏడొస్తాయి. లక్షలు పెట్టుబడి పెట్టి అసలు ఈరియా ఇవ్వడం లేదు. మరి ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్? ఇంతకుముందు మంచిగా ఉండే, ఇంతకుముందు గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చినాకనే మరీ ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు జనవరి, అది ఇప్పుడు ఏప్రిల్, మే ఉంటే ఇదే ప్రాబ్లమే ఉంది. ఏరియా ఈ సంవత్సరం మొత్తం షార్టేజ్ ఉంది. మేము వేలు పెట్టుబడి పెట్టి, లక్షలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు మేము ఎంత ఇబ్బంది అవుతుంది. దిగుబడి రాదు, ఏరియా లేకపోతే రాదు దిగుబడి. అంటే ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు నువ్వు యూరియా కోసం? నెల కోసం చూస్తున్నాం, నెల నుంచి. వర్షాలు పడ్డప్పుడు సండే యూరియా చూస్తాం. నాటేసేటప్పుడు డిఏపి అది వేస్తాం. ఇప్పుడు ఈరే కావాలి. నేను 20 రోజులు అవుతుంది నాటేసి. ఇప్పుడు ఈరే కావాలి. మొక్క చేనులో కూడా ఈరే కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం పూత దశలు ఉన్నాయి ఈరియా. అది మొక్క చేను ఈరియా అయిపోతే అది ఏమవుతుంది? రాదు, దిగుబడి రాదు. ఎన్ని గంటల నుంచి ఇక్కడ ఈరియా బస్తాలు ఇస్తున్నారు? ఎన్ని గంటలు ఉంటే ఇప్పుడు 8 గంటల నుండి ఇస్తారు. చూస్తున్నాం కదా, 5 గంటల నుంచి కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీరంతా కూడా గత 20 రోజుల నుంచి కూడా యూరియా బస్తాల కోసం పూర్తిగా తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ యూరియా కొరత ఉందంటూ కూడా రైతాంగం అంతా కూడా వాపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు కూడా ఒక 100 నుంచి 150 బస్తాల వరకు మాత్రం ఇక్కడ మనకు యూరియా బ్యాగులు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ లైన్లో చూసుకున్నట్టయితే దాదాపుగా 300 నుంచి 400 పైచిలకు రైతాంగం అంతా కూడా లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ రైతులంతా కూడా తమ ఆధార్ కార్డుని చూపించి యూరియా బస్తాలు తీసుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఒకసారి వీరితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎన్ని బస్తాలు వచ్చాయి ఈరోజు? 300 బస్తాలు వచ్చింది. ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేసి? ఉదయం 8:30-9 మధ్యలో స్టార్ట్ అయింది. ఇప్పుడు రైతులు 300 బస్తాలు వచ్చినాయి అంటారు. ఒక రైతుకి ఎన్ని బస్తాలు? 2 బస్తాలు అంతే. చాలా మంది రైతులు ఉన్నారు ఇక్కడ, దాదాపు 400-500 మంది వరకు ఉన్నారు ఇక్కడ. ఓన్లీ కోఆపరేటివ్ సొసైటీ కాబట్టి కలెక్టర్ గారు వాళ్ళు అలాట్మెంట్ ఇచ్చిన ప్రకారం మేము సేల్ చేస్తాము. ఏమైనా ఉంటే ఏవో గారిని సంప్రదిస్తే వాళ్ళు సమాధానం ఇస్తారు. మళ్ళీ వచ్చే అవకాశం? 2 బండ్లు కట్టినాం ఈరోజు. అవును సార్, ఇప్పటివరకు 11 బండ్లు వచ్చినాయి సీజన్ స్టార్టింగ్ నుంచి. అంతే సార్, ఇది 11వ బండి ఇది. అంతే సార్, ఈ రోజు ఏం రాదు సార్. ఇక మళ్ళీ అలాట్మెంట్ కావాలి అంటే మా అమౌంట్ మేము కట్టేసినాము, అక్కడికి నుంచి రావాలి సార్. అంతే. మరి ఇప్పుడు వెయిట్ చేస్తున్న రైతుల పరిస్థితి ఏంది ఇప్పుడు? చాలా మంది సార్ అది అగ్రికల్చర్ వాళ్ళ శాఖకు సంబంధించింది. మేము ఓన్లీ సేల్స్ వరకే సార్. వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా 2 వేయాలని చెప్తే 2 ఇస్తాం. అంతే. ఉదయం 8:30కి వచ్చింది.
ఇది పరిస్థితి. దాదాపుగా 8 గంటల నుంచి ఇక్కడ ఎవరైతే వచ్చిన రైతాంగానికి ఒక్కో ఆధార్ కార్డు పైన 2 బస్తాలు ఇస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ కేవలం 300 బ్యాగులు మాత్రమే వచ్చినట్టుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే 500 మంది వరకు కూడా రైతాంగం అంతా కూడా లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. కొంతమంది చూసి లైన్ చూసి కూడా ఎరువులు దొరికే పరిస్థితి లేదంటూ కూడా కొంతమంది వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కొంతమంది ఇక్కడనే ఉన్నారు, చూస్తున్నాం. ఇట్లా ఇరిగా సంచులు వచ్చినాయి కదా, మేము ఇంటికాడ వంట చేస్తాము, అన్నం చేసుకొని తింటాం, ఆడవాళ్ళు వచ్చి లైన్లలో ఆడి ఇరిగా సంచులు తెస్తారు. అసలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్ని గంటలకు వచ్చినావు? ఎవరు? నేను ఉదయం 5 గంటలకు వచ్చిన. గుడ్డిమల్కాపూర్, నా చెన్నారెడ్డి నా పేరు. ఇది ఒక్క ఆడపిల్ల లేకుండే, ఒకరు మొత్తం ఆడపిల్లలే. రోడ్ నుంచి ఆడితే వీడికి 4 గంటలు అవుతుంది. మొత్తం ఆడపిల్లలకే లైన్, ఆడపిల్లలదే మొత్తం, ప్రపంచం అంతా ఆడపిల్లలదే. బస్సులు ఫిరియా. ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఎరువుల కోసం అవుతుంది? వీరియో కొరకు దేవులాడ వారం రోజులు అవుతుంది. చూసడం పోవడం, ఉండకం చూసడం పోవడం. చెప్పులు లైన్ పెట్టినాం, అది పోయింది. ఇక ఆడవాళ్ళు వచ్చే వరకు మేము మా లైన్ ఎన్నికి పోయింది, ఆడవాళ్ళు ముందు కూడా లేదు. టిఫిన్ కూడా చేయలేదు. 5 గంటలకు వచ్చినాం, లైన్ పెట్టినే అదే ప్రభుత్వం అట్లా ఉంది. ఇప్పుడు వేస్తాం ఓట్లు రేవంత్ రెడ్డి, మంచి ఓట్లు వేస్తాం. వేసి గుద్దితే అయ్యా ఫస్టే లీడింగ్. అదే ఎవడు వచ్చినా సరే. అంటే మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము 5 గంటలకు వచ్చినాం పొద్దుగాల. నిన్న సాయంత్రం 5 గంటల వరకు చూసినాం. రోజు లైన్ పడతాం. నిన్న 5 గంటల వరకు చూసి ఇంకోపోయినాం. 3 రోజులు మేము కంటిన్యూ తిరగబట్టి, కంటిన్యూ 3 రోజులు. నిన్న మొన్న రాలేవు, ఇరిగనే లేదు. వస్తున్నాం, బసరా కిరాయిలు పెట్టుకుని రావడము, బండ్లు తీసుకొని వచ్చి చూసడం, అంటే లోపల చూసుకున్నట్టయితే దాదాపుగా ఇప్పుడు ఒక 100 బస్తాల వరకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ లైన్ లో చూసుకున్నట్టయితే అక్కడ నుంచి ఇక్కడ దాకా దాదాపుగా ఒక 50 మంది వరకు ఉన్నారు. ఒక్కరికి 2 బస్తాలు ఇస్తున్నారు. మరి మిగతా వారికి అవకాశం కూడా లేదు. పొద్దుగాలకి వెళ్ళి ఆగినాం కదా, ఇప్పుడు దొరుకుతాయని కూడా మాకు లేదు. ఆకలికుండా కూడా లైన్ బట్టి కూడా వేస్టే. ఇప్పుడు ఒకవేళ మీకు సకాలంలో యూరియా అందకపోతే ఎలాంటి ఇబ్బందులు? చాలా ఇబ్బంది, దిగుబడి రాదు. మాకు చాలా ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బందులు కాదు. ఇబ్బందులు లేకపోతే ఇక్కడ ఎందుకు పనసరం పడేదే అదే మా జీవనం. కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటే కూడా దొరుకుతలేదు. ఇది వీరంతా కూడా పంటలు పండిస్తున్నటువంటి నేపథ్యంలో వీరందరికీ యూరియా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితిలో యూరియా కోసం వీరంతా లైన్లో వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడికి పడియాపులు కాస్తూ ఇక్కడికి కాళ్ళదిగేలా తిరుగుతున్నప్పటికీ కూడా యూరియా బస్తాలు లేవు. ఇప్పుడు ఉదయం 5 గంటల నుంచి కూడా వీరంతా టిఫిన్ కూడా చేయకుండా ఇక్కడ వచ్చి క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నామంటున్నారు. ఏం వేసినావు చేన్లో? ఏం పండిస్తున్నావు? వేసిన 3 ఎకరాలు, 4 ఇప్పుడు ఒక్కరికి 2 బస్తాలు. ఇది ఇక్కడ ఉన్న వారంతా కూడా మహిళలు కూడా లైన్ లో వెయిట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న పిల్లలు చిన్నారులను కూడా లైన్ లో వెయిట్ చేపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే యూరియా కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో యూరియా ఈ సమయంలో లేకపోయినట్టయితే పంటల దిగుబడి కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని పని మానుకొని వారిని స్కూల్కి పంపించకుండా కూడా లైన్లో నిల్చోబెట్టి యూరియా కోసం వీరంతా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నాం కదా. అమ్మ ఏ ఊరు? అమ్మ మీది ఏ ఊరు? కొత్తపేట. ఇప్పుడే వచ్చింది 9 గంటల. ఎన్ని బస్తాలు వస్తుంది యూరియా? 2 బస్తాలు. సో ఇది చూస్తున్నాక మహిళలు కూడా వచ్చిర్రు. ఇక్కడ పూర్తిగా ఒక పక్క మహిళలు, మరో పక్క పురుషులు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీరంతా కూడా గత వారం 15 రోజుల నుంచి కూడా ఎరువుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఒక 300 బస్తాల యూరియా వచ్చిందంటూ కూడా వీరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా విషయం తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. క్యూ లైన్లలో దాదాపుగా తెల్లవారుజామున 5 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు లైన్లో ఉన్న వారందరికీ కూడా యూరియా అందే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ యూరియా కొరత ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. యూరియా సకాలంలో రైతాంగానికి అందించాలనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.